హాయ్ బ్రో. మీ పేరు? ఈశ్వర్ దేశ్ముఖ్. సో నిన్న జరిగిన సింధూర్ ఘటన గురించి మీ అభిప్రాయం ఏంటి? చాలా సింపుల్ బ్రో. బేసిక్ గా ఆడున్న కొడుకులకు ఏం శాత కాదు. సో బేసిక్ గా మన ఇండియా కూడా ఒక మంచి ప్లాన్ ఏం చేసిందంటే అమాయక ప్రజలకు అటాక్ చేయకుండా ఎవరైతే ఫాల్తుగా ఉన్నారో కొంతమంది టెర్రరిస్ట్ కొడుకులు వాళ్ళ పాయింట్లను ట్రేస్ అవుట్ చేసి ఆ 9 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నిన్న మన ఆర్మీ వాళ్ళు కూడా చెప్పారు. ఓన్లీ దే ఆర్ టార్గెటింగ్ ఎవరికంటే వాళ్ళు ఎవరైతే టెర్రరిస్ట్ ఉన్నారో వాళ్ళ పాయింట్స్ మాత్రమే ట్రేస్ చేస్తారని చెప్పారు. సో అది కూడా మంచి థింగ్. ఎందుకంటే మన లక్ అని వాడు కూడా కొంతమంది అమాయక ప్రజలు కూడా ఉండుంటారు. వాళ్ళకి ట్రేస్ చేయకుండా కొంతమంది అవలగా పాకిస్తాన్ అంటే సగం మంది వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని మాత్రమే ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని మాత్రమే ఇచ్చేయడం ఒక మంచి థింగ్. అండ్ అట్ ది సేమ్ టైం ఇది వాళ్ళకు ఒక చిన్న ట్రయల్ లెక్కనే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఈవెన్ మీరు నిన్న చూసుకున్నట్లయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా ఒక ట్వీట్ పెట్టిండు, వి గాట్ వెరీ మచ్ ఆఫ్ డ్యామేజ్ ఇన్ దట్ అటాక్ అని. సో వాళ్ళకు కూడా భయం, తర్వాత కూడా ఇంకేం చేయవద్దు అనే ఒక ఆలోచన అయితే వాళ్ళకు ఉంటుంది బేసిక్ గా. సో మోడీ గారికి చెప్పుకోవాలి పహల్గామ్ ఇష్యూ అప్పుడు చెప్పారు. మోడీ రియాక్షన్ ఎలా అనిపిస్తుంది? వాళ్ళకి ఆల్రెడీ తెలుసు పాకిస్తాన్ కి బేసిక్ గా వాళ్ళు ఇప్పుడని కాకుండా ఒక 78 years నుంచి కూడా లాస్ట్ టైం ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇంతే బెదిరించి యూ కెన్ టాక్ టు యువర్ ప్రైమ్ మినిస్టర్ అన్నప్పుడు కూడా ఆమె అటాక్ చేసినప్పుడు కూడా దే లాస్ట్ లైక్ నియర్లీ ఒక 70,000-80,000 ఎవరైతే వాళ్ళ సోల్జర్స్ ఉంటారో వాళ్ళందరూ వచ్చి లొంగిపోయి మరి ఇండియాకి సారీ చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత కార్గిల్ అటాక్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి తెలుసు ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ ఎవరున్నా కానీ ఇండియాని మనం ఫేస్ చేయలేం. అయినా కానీ వాళ్ళకి ఒక బల్బు, ఎందుకంటే వాళ్ళు పెరిగిందే బల్బుతో కాబట్టి వాళ్ళు అట్లా చెప్తారు. ఇప్పుడు మళ్ళీ ఇట్లా ఫేస్ చేస్తారు. అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేయలేదని తెలిసి కూడా ఎందుకు ఇలా రియాక్ట్ అవ్వడం ఎందుకు? మళ్ళీ తర్వాత ఎవరు ఇప్పుడు బేసిక్ గా పాకిస్తాన్ అనేది ఒక ఏమంటారు, మనం కుక్కలను ఎట్లయితే పెంచుతామో వాళ్ళు టెర్రరిస్టులు అట్లా పెంచుతారు. సో ఎట్ ది సేమ్ టైం టెర్రరిస్టులు మనం కుక్కలను పెడితే అవి విశ్వాసంగా ఉంటే అవి కూడా వాళ్ళకి విశ్వాసంగా ఉంటుంది. వాళ్ళకి బేసిక్ గా ఎకనామికల్ గా గ్రోత్ అవ్వడం చేత కాదు. వేరే కంట్రీస్ తో ఎకనామికల్ గా వాళ్ళు డిఫైట్ చేయడం చేత కాదు, మనతో కాంపిటేట్ చేయడం చేత కాదు. ఎకనామికల్ గా లేదా డెవలప్మెంట్ గా చేత కానప్పుడు వాళ్ళు ఇట్లా అలాంటప్పుడు అప్పుడు చిల్లర కథలు చేస్తూ ఉంటారు. సో ఆల్రెడీ వాళ్ళకి 1947 డివైడ్ అయినప్పటి నుంచి ప్రతి వార్లో గెలుపుతారు, ప్రతి వార్లో పుల్ల పెడతారు, ప్రతి వార్లో మళ్ళీ ఓడిపోయి వెళ్ళిపోతారు. ఇప్పుడు అదే సేమ్ రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు బేసిక్ గా ఈరోజు అటాక్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి ప్రాబబుల్లీ వాళ్ళు ఇంకొక థింక్ కూడా చేయరు మళ్ళీ ఒకసారి ఇండియా పైన అటాక్ చేద్దామని. వాళ్ళది ఎంత బ్రో, వాళ్ళ దగ్గర ఉన్నాయి 2 న్యూక్లియర్ బాంబ్స్, ఒక కొన్ని 2-3 సబ్మెరైన్లు ఏమో ఉన్నాయి. మన ఫ్లైట్లన్నీ వేసి ఆడ ల్యాండ్ చేయడానికి ప్లేస్ కూడా సరిపోదు. వాళ్ళ దగ్గర ఉన్న 22 కోట్ల మంది పాపులేషన్, వాళ్ళ పాపులేషన్ వాళ్ళ జనాభాని చెప్తారు మా ఆర్మీతో ఏం శాత కాదని. మన దగ్గర ఏమో 13 మిలియన్ సోల్జర్స్ ఉంటే వాళ్ళ దగ్గర 9 మిలియన్ చిన్న. వాళ్ళు మొత్తం దేంట్లో కంపేర్ చేసుకుని వాళ్ళు మనతో ఏం కాదు. అఫ్ కోర్స్ డ్యామేజ్ అవుతుండొచ్చు, కానీ మనతో 50% డ్యామేజ్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నదంతా పోతుంది కదా. వాళ్ళు కూడా అంత రిస్క్ ఏం చేయలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అట్లీస్ట్ ఆర్మీ సోల్జర్స్ కి పెడదామన్నా కానీ వాళ్ళ దగ్గర పైసలు కూడా లేవు. టాప్ లీస్ట్ 100 లో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళంత రిస్క్ కూడా చేయరు. ఏడు నుంచి అవుతుంది బ్రో, వాళ్ళు మోడీని చంపేస్తారు కాదు, పక్కన ఉన్న ఒక సోల్డర్ ని కూడా ముట్టుకోలేరు వాళ్ళు మోడీని. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా మనకు చూసారు కదా. ఇప్పుడు ఒకసారి ఇందిరాగాంధీ గారి పైన అటాక్ అయిన తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గురించి ఎంత సెక్యూరిటీ ఫోర్స్ ఎంత ఎక్కువ అయిందో, స్పీచ్ వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ గారు అటాక్ అయిన తర్వాత ఇప్పుడు హై టెక్నాలజీ యూజ్ చేస్తారు. ఈవెన్ మోడీజీ వారే కార్లు కూడా చాలా టెక్నాలజీతో ఉంటాయి. వాళ్ళతో అంతే అదంతా చిల్లర మాటలు, వాళ్ళు మాట్లాడే చిల్లర మాటలు అంతా. వాళ్ళు రారు బ్రో. ఇప్పుడు వాళ్ళు బేసిక్ గా వాళ్ళకి కూడా భయం ఉంటది, కానీ చిల్లరు ఎవరైతే ఉన్నారో వీళ్ళు టెర్రరిస్ట్ కొడుకులు వాళ్ళకి చదువు ఉండదు, సందేహం ఉండదు. ఇండియన్ అటాక్ చేస్తే ఏమైతేనో వాళ్ళకి ఒక అవగాహన కూడా ఉంటది. సో వీళ్ళు గెలుపుతూ ఉంటారు, మళ్ళీ ఇట్లా దెబ్బతిని మళ్ళీ ఇట్లా మూసుకొని కూర్చుంటారు. సో లాస్ట్ కి ఏం చెప్తారు పాకిస్తాన్ వాళ్ళకి చెప్పడం ఏమీ ఉండదు. వాళ్ళకు వాళ్ళు అటాక్ చేస్తుండొచ్చు, మళ్ళీ అటాక్ చేద్దామనగా వాళ్ళు ఒక 2-3 రోజులు అటాక్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర తిండికి దిక్కుండదు, అన్ని పెరిగిపోయినాక వాళ్ళ ప్రజలు వాళ్ళనే కొట్టి చంపేస్తారు. సో వాళ్ళంతా డేర్ కూడా చేయరు అంతే. థ్యాంక్ యూ.